ఫస్ట్ మన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ క్రోమ్కి వెళ్ళగానే ఐజీఆర్ఎస్ ఏపీ అని కొట్టగానే మనకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో అయితే ఫస్ట్లోనే మనకు వెబ్సైట్ అయితే ఉంటుంది, ఐజీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అని. దాన్ని క్లిక్ చేయని వెంటనే మనకు ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్తాం. అండ్ ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత మనకు ప్రాపర్టీ వాల్యూస్ అనేది ఎలా కనుక్కోవాలనేది మనకు కావాల్సింది. సో ప్రాపర్టీ వాల్యూస్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తాం. అండ్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది, యూనిట్ రేట్ అని. సో దాంట్లో అక్కడ చూసుకున్నట్లయితే నాన్ అగ్రికల్చర్ అని ఒకటి ఉంది, అండ్ అగ్రికల్చర్ అని ఒకటి ఉంది. మనం అయితే అగ్రికల్చర్ చూస్తాం. ఫస్ట్ అగ్రికల్చర్ క్లిక్ చేసుకో వెంటనే మనకు అక్కడ డిస్టిక్ అండ్ మండలము అండ్ విలేజ్ అని ఉంటుంది. సో మనం ఒక డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఒక మండలం సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద గెట్ డీటెయిల్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క డిస్టిక్, ఆ యొక్క మండలం, ఆ యొక్క విలేజ్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ అయితే మీకు అక్కడైతే చూపిస్తుంది. అదేవిధంగా బ్యాక్ వచ్చి నాన్ అగ్రికల్చర్ కూడా ఓపెన్ చేసినట్లయితే నాన్ అగ్రికల్చర్ క్లిక్ చేసి సిమిలర్గా డిస్టిక్ అండ్ మండలం అండ్ విలేజ్ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మనకి ఆ డిస్టిక్ యొక్క మండలం యొక్క విలేజ్లోని యొక్క నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క అండ్ నాన్ అగ్రికల్చర్ యొక్క ప్లేసెస్ యొక్క రేట్స్ అయితే గవర్నమెంట్ రేట్స్ అయితే మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్